హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం వాషింగ్ మెషిన్లో బట్టలు ఇస్తూ ఉంటాం కదండి. బట్టలు ఒక్కొక్కసారి మురికిపోవు కదండి. మురికి పోనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సిల్వర్ ఫాయిల్ టాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని ముద్దలాగా చేసుకుని వాషింగ్ మెషిన్లో వేసేస్తే చక్కగా బట్టలు మురికిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలవి యూనిఫామ్స్ కానీ జీన్స్ ప్యాంట్లు కానీ వేసినప్పుడు మురికి త్వరగా పావు కదండి. అలాంటి టైంలో ఇలా ట్యాబ్లెట్ సీడ్స్ని వేసామనుకోండి చక్కగా మనకి మురికిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇప్పుడు నెంబర్ 2, వాషింగ్ మెషిన్లో లిక్విడ్ అయిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. రిన్ సోప్స్ ముక్కలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఇది ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మొత్తం కూడా కరిగేలాగా ఇలా కలుపుకొని అందులో కంఫర్ట్ పోసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్లో లిక్విడ్ అయిపోయినప్పుడు ఈ లిక్విడ్ని ఉపయోగించుకోవచ్చండి. మురికి కూడా త్వరగా పోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, ప్లాస్టర్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా ప్లాస్టర్ అయితే మనం తీసుకొని మళ్ళీ పెట్టేసుకున్నప్పుడు మళ్ళీ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు త్వరగా చివరి వైపు అయితే మనం తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. అలా ఏమీ లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చివరిన కొంచెం ఇలా మడత పెట్టేసుకొని ఇలా ప్లాస్టర్ అనుకుంటే చాలండి. చక్కగా మనం మళ్ళీ యూజ్ చేసుకున్నప్పుడు ఇలా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, గ్యాస్ స్టవ్ని అయితే పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం కదండి. చేతితో మాత్రం ఈ బటన్స్ దగ్గర త్వరగా క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్రై చేసి చూడండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత ఒక సీట్ని తీసుకొని ఇలాగా బటన్స్ దగ్గర ఇలా ఈ కొన దగ్గర ఇలా అనుకుంటే చాలండి. డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా డస్ట్ అయితే ఎంత క్లియర్గా వచ్చేస్తుందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి సోప్స్లో అయితే డెటాల్ కానీ హ్యాండ్ వాష్ చేసుకునే సబ్బులు సొంతూరు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటి సోపుల్ని తీసుకొని 4-5 లవంగాలను అయితే ఇలా గుచ్చేసుకొని పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర కానీ బీరువాలో కానీ సెల్ఫ్లో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ రాదు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా హ్యాండ్ వాష్ సబ్బుల్ని ఏ సబ్బు అయినా పర్వాలేదండి, ఏ సోప్ అయినా తీసుకొని ఇలా లవంగాలు గుచ్చేసుకొని మన ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, నిమ్మబద్దను ఒక బద్దను తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా చక్కగా నిమ్మబద్ద పైన సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఈ రెండు కలిపేసి మన కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ దగ్గర బాగా డస్ట్ పట్టేసి తెల్లగా మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలా ఈ ట్యాప్స్ దగ్గర చక్కగా ఈ నిమ్మబద్ద పైన సాల్ట్ ఇలాగా బేకింగ్ పౌడర్ వేసాం కదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. వీటిపై పడినటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. క్లీన్ చేసి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ టైల్స్ మీద ఉన్నటువంటి తెల్ల మరకలు కానీ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. చూసారా ఎంత క్లియర్గా కనపడుతుందో, చక్కగా మెరిసిపోతుంది ట్యాప్ కూడా. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, పర్సులు కానీ పిల్లల బ్యాగ్స్ కానీ ట్రావెలింగ్ చేసుకునే బ్యాగులు కానీ ఒక్కొక్కసారి జిప్పులు అయితే గట్టిగా ఉండి రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, మనం రోజు యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఇలా ఆ జిప్పు దగ్గర ఇలా అనుకుంటే చాలండి. ఇలా అప్లై చేస్తే వ్యాజ్లైన్ని అలా గట్టిగా ఉన్న జిప్పు కూడా చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఈజీగా మన పని చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రిజల్ట్ అని మీకే కనిపిస్తుంది. ఇలా పర్సులు కూడా ఒక్కొక్కసారి జిప్పు ఫెయిల్ అయిపోయి స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 8, పింగాణి కప్పులు పాడైపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా వాటర్ అయితే పోసుకొని దీంట్లో మనీ ప్లాంట్ని పెట్టుకొని ఎక్కడ సెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ ఎక్కడైనా చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై. టిప్ నెంబర్ 9,
మార్కెట్లో మనం కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, వడిలిపోకుండా ఉంటుంది. ఇలా ఏదైనా ఒక బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకును పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు, వడిలిపోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 10, ఏదైనా ఒక బౌల్ కానీ లోట కానీ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలాగా కొత్తిమీరని పెట్టుకున్నాం అనుకోండి, మొదలతో సహా ఇలా పెట్టేసుకుంటే కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, గ్యాస్ కుక్కర్ వాచర్లు అయితే మనం యూజ్ చేసుకున్న తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా వాచర్లు అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకొని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ తీసుకునే అవసరానికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 12, బియ్యం కడిగిన వాటర్ అయితే పారబోస్తూ ఉంటాం కదండి, అలా పారబోయకుండా ఏదైనా ఒక బౌల్లో ఉంచేసుకొని ఇందులో బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో సగం వేసేసుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ అయితే చక్కగా పనిచేస్తాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఉండే పూల మొక్కలు అయితే కొన్ని పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా మనం పారబోయకుండా ఈ ప్లాంట్స్కి ఇచ్చుకుంటే మంచి హెల్తీగా పెరుగుతాయి, మంచి క్రాప్ కూడా ఉంటుందండి, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పూల చెట్టుకి ఇలా పోసామనుకోండి, మంచి పూలు పోస్తాయండి, కలర్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు ఇలా వేసేసుకొని టమాటాలు అయితే ఉంటాయి కదండి, పచ్చి టమాటాలు మన ఇంట్లో ఉన్నప్పుడు వెంటనే మనం కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు పండవు కదండి, ఇలాగ రాళ్ళు ఉప్పులో పెట్టేసుకుంటే ఒక నైట్ అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ మనం కర్రీ చేసుకోవడానికి పండిపోయి ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి పాడైపోతే చాలా బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక బాస్కెట్లో అయితే మనం ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాం కదండి, దాంట్లో పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అడుగుని ఇలా వేసేసుకొని ఫ్రూట్స్ని పైన పెట్టేసుకున్నాం అనుకోండి, యాపిల్ కానీ దానిమ్మలు కానీ ద్రాక్షాలు కానీ ఇలా పెట్టేసుకుంటే పాడవకుండా తేమని ఈ న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రూట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.